50 రోజుల ఉపవాస ప్రార్థనలో తండోపతండాలుగా ప్రజలు మందిరానికి వస్తుందంటే కారణం ఏంటో తెలుసా? అందరి నోట వినబడుతున్న ఒక మాట ఏంటో తెలుసా? అందరి నోట వినబడుతున్న ఒక మాట ఏంటో తెలుసా? అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలా మంది ఈ ఉన్నతమైన ఉపదేశం కలిగిన సహవాసానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? ఈ సహవాసంలో ఏవో ఉన్నాయని కాదు, ఆకర్షించేవి ఏవో ఉన్నాయని కాదు, ఈ సహవాసానికి వస్తే ఏమో ఇస్తారని కాదు, అలా చెప్తున్నారు. ఏమో ఇస్తారని కాదు, ఏవో ఉన్నవని కాదు. ఈ సహవాసం రావడానికి కలిగిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఆ తోటలో దేవుని స్వరం వినబడుతుంది. ఎంతో మంది చెప్తున్న మాటలు సాక్ష్యాలు తెలుసా? ఆ తోటలోకి వచ్చిన తర్వాత నేను ఆచరించబడ్డాను, చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ఈరోజు బ్రతికానంటే కారణం ఏంటో తెలుసా? ఆ తోటలో వినబడుతున్న వాని స్వరము నన్ను ధైర్యపరిచింది. ఆ తోటలో వినబడుతున్న వాని స్వరము నన్ను ఆదరించింది. ఆయన స్వరం కదా మనకు ధైర్యాన్ని కలుగజేసింది. ఆయన స్వరం కదా మనకు ఓదార్పునిచ్చింది. ఆయన స్వరం కదా ఆ తోటలో వినబడుతున్న వాని స్వరం కదా మనకు నిరీక్షణను కలుగజేసింది, మనకు ఆశీర్వాదాన్ని కలుగజేసింది.